నిమిషాలు నాతో వచ్చి కొద్ది నిమిషాలు వాక్యంతో మాట్లాడినప్పుడల్లా గడిచిన పునరుత్థానం పురకు మమ్మల్ని సజీవించు ప్రభా ఈ సరిగ్గా నాతో వచ్చి తండ్రి మాతో వచ్చి ప్రభు వాక్యంతో మమ్మల్ని బలపరిచి స్వప్న పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి కూర్చున్నాము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త మనం చూసుకున్నాం. ఆదాయం వెలుగైన విషయానికి వెళ్ళాం. ఆదాయము 27వ వచనంలో మీలో ఎవరు చింతించడం వలన తన ఎత్తు మూడు ఎక్కువ చేర్చుకోగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపలేలా? అడవి పువ్వులు ఎలా వెలుగుతున్నావో ఆలోచించండి. అవి కష్టపడవు వడకలు అయినవి తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వలె అలంకరింపబడి ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రియులారా, ఈ రోజున మనుషులు చాలా లోకంలో ఎక్కువగా మనం లోకము నుంచి ఎక్కువగా చింతిస్తూ ఉంటాం. అయితే నేను సంపాదించాలి, లేకపోతే నా పరిస్థితి ఎలా ఉంది, నేనేం చేయాలని ఎక్కువగా లోకం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడికి వాక్యంలో చూసినట్లయితే మరి వాక్యం చూపిస్తుంటే నువ్వు చింతించడం వల్ల కూడా ఎక్కువ చేసుకోలేవు, నువ్వు ఎక్కువ చేసుకోలేవు, తక్కువ చేసుకోలేవు. ఎందుకంటే దేవునికి చిత్తము, దేవునికి ప్రణాళిక ఎలా జరిగించాలో అది ఎలా చేయాలో అని తెలుసు. నీకు ఏ గడిలో ఏది సమకూర్చాలో, ఏ సమయంలో నీకు సహాయం చేయాలో, ఏ సమయంలో నిన్ను ఆదరించాలో, ఏ సమయంలో నిన్ను బలపరచాలో, ఏ సమయంలో నీతో మాట్లాడి ఆయన కృప నీకు ప్రేమించిందో ఆశ్రయించాలో, నీవు ఏ ఎత్తులో ఉన్నావో అన్ని కూడా ప్రభువుకు తెలుసండి. దేవుడికి తెలియకోకుండా ఆయనకు బిడ్డల మీద ఏ మాత్రం కూడా కానీ మానవుడు ఈ లోకంలో ఉన్న దాన్ని బట్టి ఎక్కువగా మనము చింతిస్తూ ఉంటాం. ఎవరైనా కుమారుడు ఏం సంపాదించాలి, వారికి మరి విషయంలో చాలా మంది ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఆయన ప్రణాళిక ఆయన ఏదో కార్యం చేసుకెళ్తాడు, ఆయనకు తెలుసు. కానీ మానవుడు దేవునికి వాక్యంగా ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడి నుండి కూడా మనము దూరమైనటువంటి స్థితిలోకి వెళ్తామంటాడు. లేకుండా భోగ వాక్యాలు కొరకు మనం ఎంతో సంపాదించినా ఏమి తీసుకెళ్ళలేము. కానీ దేవుడితో నువ్వు కష్టాలున్నా సరే, శ్రమలున్నా దేవుడితో నువ్వు ఉన్నప్పుడు ఆయన నీకు సమస్యను కూడా నీకు సమకూర్చుంది. చనిపోయే సమస్య చనిపోయినప్పటికీ ఆ సమయానికి దేవుడు నిన్ను నీ కొరకు ఎవరిలో ఏర్పాటు చేస్తాడు. అది చేయకుండా మానవు. ఏదో నువ్వు రోజు ప్రశ్నన్నావు, ఒక రోజు ఉండొచ్చు, మరుసటి రోజుకి ఆయన నీకు సహాయం చేస్తాడు. పువ్వులకి ఎవరు సంరక్షిస్తున్నారు? అడవి పువ్వుల్ని. అవి వర్షం వచ్చినప్పుడు సమృద్ధిగా ఆ యొక్క నీటిని భూమి జరిపినప్పుడు తీసుకుంటుంది. ఆ వర్షం లేనప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి సారాన్ని, ఆ భూమిలో ఉన్నటువంటి ఆ యొక్క జీవాన్ని, ఆ తేమను తీసుకున్న పువ్వులు ఏ కాలంలో వికసించాలో ఆ కాలంలో వికసిస్తూ, ఏ కాలంలో వదిలిపోవాలో అలాగే మనవులు కూడా ప్రతి మనిషి కూడా అలాంటి జీవితుంది. అందుకే పేతురు గారు మన జీవితం అంతా మనం ఎలాంటి వారు అంటే అవన్నీ పువ్వులు అంటూ వాడు ఉంటారు. నేనుంటే రేపు పొయ్యిలో వేసేటువంటి పరిస్థితులు కాదు. ఇవాళంతా సాయంత్రానికి వదిలిపోతాం, ఏమవుతామో మనకు తెలియదు. కానీ మనకి ఏం ఆశ అంటే దురాశ. ఈ లోకంలో ఏదో గొప్పవాడిగా వాళ్ళకన్నా గొప్పని చెప్పుకోవాలనుకుంటాం. ఏదో వాళ్ళకన్నా నేను బాగా సంపాదించేది ఆ పేరు గొప్పగా ఉండాలి. చేసుకుని కొన్నిసార్లు మనము సమస్యలకు చిక్కుకుపోయి
తేలలేనటువంటి పరిస్థితులు చివరికి దేవుడు సొమ్మును కూడా దొంగిలించుకోవాలని పోతాడు. అంటే అదొక పరీక్ష, నీకు అదొక సమస్య. ఎందుకంటే మేము ఆ సమస్యను చూస్తామా లేక దేవుని యొక్క వైపు చూస్తామా అనేటువంటి కూడా చూస్తుంటారు. చూడండి, చాలా మంది లోకంలో జీవిస్తారు, కానీ లోకం కొరికి లక్షలు ఖర్చు పెడతామని. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మనస్సు అంగీకరించింది వాళ్ళు. ఇంకొకటి ఏం చేస్తామంటే, ఒక మాట చెప్తున్నాను, చాలా మంది ఒక విషయము, దేవునికి మనము ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టామంటే ఈరోజు మన యొక్క స్వార్థం కొరకు, పేరు కొరకు, మన దేవుడి దగ్గర నుంచి మనం ఏ విధంగా మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి అంటే, మళ్ళా తిరిగి దేవుడికి ఆ ఇచ్చేటువంటి దాని నుంచి మనం తీసుకోవాలన్నమాట. అది ఎలాగంటే ఏదో ఒక విధంగా మనం మామూలుగా ఆలోచన, కానీ దేవుడు తన ప్రణాళికలు ఏదో ఒక విధంగా ఆయన సహాయం చేసుకెళ్తాడు. ఆయన కుటుంబాలు, ఆయన బిడ్డలు, నువ్వు ఏ చిక్కులో ఉన్నా సరే, ఒక్కొక్కసారి పుష్పం పెరుగుతా ఉండదు. ఆ పుష్పం ఒక్కోసారి మేత తినేయచ్చు, రానిపోదు, కాయి ఎంత ఆనలు మళ్ళీ చిగురిస్తూనే ఉండదు. మనుషులు కూడా అలాగే అడవి పూలు ఎలా పెరుగుతున్నాయో మన జీవితం కూడా, కానీ ఈ జీవితానికి ఎంత అతిశయపడతామంటే, కొంచెం ఆర్థిక స్తోమత పెరిగింది అంటే, పరిస్థితులు పెరిగినాయి అంటే దేవుని లెక్క చేయండి. నా ప్రాణమా తిరుము త్రాగుము సుఖించు, హ్యాపీగా తిరు, ఫుల్గా తినేసి హ్యాపీగా సుఖించు. ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి? నీ జీవితంలో నుంచి. కానీ మన యొక్క జీవితం దేవుని యొక్క చేతిలో ఉందని మనం గ్రహించడం, మన ప్రాణం దేవుని యొక్క వశాన్ని ఉందని మనం గ్రహించడం, మనం దేవునిలో ఉన్నాము అనేటువంటి స్థితిని గురించి కూడా మనం ఆలోచన దేవుని గురించి ఆలోచన చేస్తామంటే లోపల ఉండదాన్ని. అందుకనే ప్రతి దాని గురించి కూడా ఆలోచన చేస్తాడు. మనిషి తినడానికి ఆలోచన చేస్తాడు, పడడానికి ఆలోచన చేస్తాడు, చివరికి కట్టుబడే వస్త్రాల గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. అనేక మంది సేవకులు వస్త్రాలు లేని పేద పరిస్థితులు సేవ చేసేటువంటి కూడా చాలా మంది ఉన్నారు. ఐదుగురు దేవుడు వారికి ఏదో విధంగా వారికి మంచి వస్త్రాన్ని సమర్పిస్తాడు. ఈ రోజున విశ్వాసులకి అర్థం కాలేటువంటి విషయం, దేవుడి మీద ఆధారపడినటువంటి సేవకులు కానీ, దేవుని యొక్క పిల్లలు కానీ, శరీరం యొక్క పిల్లలను పరుస్తుండేమో, కానీ దానికన్నా ఆహారం దొరకకపోవచ్చు, కానీ దానికి ఏది సమకూడకపోవచ్చు, కానీ దేవుని యొక్క పిల్లలకు మాత్రమే సమకూడక మానదండి. అందరూ దేవుని పిల్లలు కదా, అందరూ దేవుని పిల్లలే. దేవుని పిల్లలు ఎక్కడుంటారంటే దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు. దేవుని వాక్యము కొరకు ఆయన ప్రణాళికలో ఉంటారండి. ఈ రోజు దేవుడు నాకు ఏ ఆశీర్వాదకరమైన మాట మాట్లాడుతున్నాడు, నేను ఏ విధంగా ఆయన యొక్క కుటుంబంలో, నా కుటుంబంలో ఉండాలి దేవుడి సన్నిధిలో. అది కష్టమైన పరిస్థితిగా దేవుని దగ్గర నేను ఎలా ఉండాలి, ఆ దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆ దేవుడు నీ కుటుంబానికి కాపాడుస్తాడు. గమనించండి, చాలా మంది ఈ రోజున ఏం చూస్తున్నామండి, లోకంలో లోక ప్రీతిని చూస్తాం, బంధు ప్రీతిని చూస్తాం, ధనాపేక్షను చూస్తాం, భౌతికమైనటువంటి ఈ శరీరంలో ఈ పరిస్థితులు చూస్తూ ఉంటామే, కానీ దేవుడి మీద ఆధారపడేటువంటి పరిస్థితులు మనం తక్కువ. అందుకని వాటిని చూసి నేర్చుకోబడుతున్నాడు. ఒక్కొక్కసారి పక్షులు కూడా పిల్లలకి ఆహారాన్ని సమకూర్చే ఎప్పుడు వరకంటే ఆ పిల్లలు పెరిగి
రెక్కలు వచ్చి ఎగిరేంత వరకు కూడా ఆ తల్లి పక్షి తండ్రి పక్షి ఆ యొక్క ఆహారాన్ని తీసుకొచ్చి ఆ పిల్లల యొక్క నోట్లు పెడతాయి. ఆ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత ఆ పిల్లలు తన సొంతంగా మళ్ళీ ఆహారాన్ని సంపాదించుకోవాలి. అవి రెక్కలు వచ్చి ఎగిరి ఆహారాన్ని సంపాదించుకోవాలి. అలాగే దేవునికి విషయంలో కూడా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు కూడా మనకి ఏదో ఒక విధానంలో సహాయం చేస్తాడు. అది దేవుడి మీద ఆధారపడలేం. లోకములో లోక జ్ఞానము కొరకు చూస్తాం. లోకములో గొప్పతనానికి వెళ్ళిపోతూ అనేక మంది రకరకాల స్థితులు. కానీ ఇక్కడ చెప్తున్నారు, మీరు చింతించడం వలన మీరు ఎక్కువ చేసుకోలేవు, తక్కువ చేసుకోలేవు. అడవి పువ్వులు చింతించట్లేదు. అవి ఎదుటి వ్యక్తికి ఎదుటి వారికి ఎలా ఒక ఆకర్షణ కనిపిస్తుందో నీవు కూడా అలాగే నీ పరిస్థితులు దేవునికి విశ్వాస జీవితానికి ఒక మాదిరిగా ఉండాలండి. అలాగే వస్త్రాన్ని గురించి చాలా మంది చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే మరి శుభ్రానికి వెళ్ళేటప్పుడు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మంచి మంచి వస్త్రాలు కట్టుకెళ్తాం. పెట్టుల్లో బీరువాల్లో ఉన్నటువంటి వస్త్రాలన్నీ ధరిస్తాం ఖరీదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి చిరుకు పోయినటువంటి చిరాకులైనటువంటి వస్త్రాలు ధరిస్తాం. ఎందుకంటే ఏమో కాసేపు వెళ్ళి ఇది వచ్చేది కదా, కాసేపు ఒక గంట సేపు దాని ఒక గంట వరకు మనము ఈ కానీ దేవుడు నీకు ఏది ఇచ్చాడు దాన్ని బట్టి మనం ఈరోజు చాలా మంది విశ్వాసులు కూడా వారికి దేవుని సిద్ధుడికి ఆ మహిమతో కూడినటువంటి ఆ వైభవాన్ని వాళ్ళు దేవుడి దగ్గర సాక్ష్యాన్ని నిలబడిపోతారు. అంటాం, ప్రభువా ఏదన్నా ఉందంటే అది నీవు నాకు ఇచ్చిందేనయ్యా, ఈ ఇల్లు నీవు ఇచ్చిందే, ఈ ఉద్యోగం నీవు ఇచ్చిందే, ఈ ఆహారం నీవు ఇచ్చిందే, ఈ వస్త్రం నీవు ఇచ్చిందే, ఈ డబ్బు నీవు ఇచ్చిందే, ఈ బంగారం నీవు ఇచ్చిందే, అన్ని నీవు ఇచ్చిందే. ఏదైనా ఉంది అంటే మేము ఇచ్చిందే నేను పాట పాడతాము అంటాము. కానీ దేవునికి ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నాము? మనం దేవునికి ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నారు అంటే సాక్ష్యం చెప్పటమే కానీ జీవితం దానికి వచ్చేటప్పటికీ వారి జీవితం యథార్థంగా ఉండలేదు. వాక్యము కొరకు జీవించలేము కానీ లోకము కొరకు జీవించాలని అనేక మంది. ఎందుకంటే లోకము నశించిపోతుంది. అంటే లోకము నశించిపోతుంది అంటే దానితో పాటు నీవు కూడా నశించిపోతుంది. చూడండి, సుదూర పట్టణం ఉంది, చక్కటి గమనించండి, నాగరికత పెరిగింది. ఎవరికైతే మంచి కట్టడాలు కట్టుకున్నారు, మంచి గృహాలతో జీవిస్తున్నారు, మంచి ధనధాన్యాలతో వెండి బంగారు ఐశ్వర్యంతో ఉన్నారు. అన్ని లోకంగా ఎంతో బాగా పెరిగిపోయింది. కానీ అక్కడ ఏమీ లేదంటే దేవుడి యొక్క భయం లేదండి. అదే జరుగుతుంది. దేవుని భయం ఉన్నటువంటి వారు దేవుని సన్నిధిలో ఉంటారు. దగ్గర కూర్చోండి. దేవుని భయం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉంటారు. అప్పుడు దేవుడు వారి కొరకు కనుక దోషులను పంపి వారిని కీడులో నుండి, ప్రమాదంలో నుండి, చిక్కులో నుండి, మరి అనేకమైనటువంటి ఇక్కట్టులో నుండి పరిస్థితులు తగ్గించి క్షేమంగా కాపాడతాడు. ఎందుకంటే లోతు కుటుంబంలో సొదొమ పట్టణం ఉన్నప్పటికీ లోతు నీతివంతుడయ్యి దేవుడి యొక్క విషయంలో జీవిస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క దూతలు లోతు కుటుంబములకు వెళ్ళారు. వెళ్ళి ఆ సొదొమ పట్టణాన్ని నాశనం చేసే ముందు ఆ లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ లోతు కుటుంబంలో కూడా ఒక అవిశ్వాసం ఉంది. లోతు భార్య చూడండి, ఆమె ఎప్పుడైతే లోకాశలు కలిగి లోకం వైపు చూస్తుందో ఆమె కూడా ఆ సొదొమ పట్టణం ఎలా గ్రహించబడిందో ఈ యొక్క వెనక్కి తిరిగి చూసినటువంటి లోతు భార్య మాత్రము శాపగ్రస్తురాలైంది. చూడండి, అయితే ఆ సొదొమ పట్టణం బహు సౌందర్యం ఉంది, మంచి కట్టడాలు, మంచి జ్ఞానం ఉంది, మంచి స్థిరాలు బాగా పడవెళ్తుంది.
పట్టణమైనప్పటికీ అక్కడ దేవునిక భయం లేదు. ఈ రోజులు కూడా చాలా మంది క్రైస్తవ జీవితాలు, విశ్వాస జీవితంలో దేవుని భయము లేనటువంటి వారు అనేక మంది ఉంటుంటారు. దేవుడి కన్నా ఎక్కువైంది ఏది లేదు. కానీ లోకంలో మనం దేవుడికి ఏముంది, దేవుడు ఏదో స్థానాలు కడతాం, కానీ లోకంలో మనకి ఈ స్థానం గొప్ప. మనకు కావాల్సింది, మనకి లోకంలో దేవుడు ప్రఖ్యాతులు కావాలి, గొప్పతనాలు కావాలి, లోకాశలు కావాలి, సంపద కావాలి, పరిస్థితులు ఎన్ని కావాలి, దీని కూడా చూస్తున్నామే. కానీ ఒకవేళ ఏ గడిలో భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత తెంపబడుతుందో, ఆ తెంపబడుతున్నప్పుడు ఇది తప్పించుకోవడానికి మార్గము కూడా నీకు జరుగుతుంది. ఎందుకంటే అవకాశం ఉండదు. చూడండి, లోక కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు తన దూతలను పంపాడు, అక్కడ నుండి బయటికి తీసుకొచ్చాడు. కానీ ఈ రోజున చెప్తున్నాం, లోక సోదరులుగా ఉంటారు కదా, సుగోమ దినాలను జ్ఞాపకం చేసుకోమంటాడు, గుమోర దినాలను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇవి ఆయన యొక్క రాకడికి దినాలు సూచనలు కూడా అలాగే జరిగింది. నోవాహు దినాలు ఎలా జరిగిందో, నోవాహు దినాలు జలప్రాణం ఎలా వచ్చిందో, మరి సుగోమ దినాల్లో ఎలా జరిగిందో, గుమోర దినాలు ఆ యొక్క రాక దినాల్లో కూడా అలాగే జరుగుతుంటాయి. నోవాహు దినాల్లో కూడా భయంకరమైనటువంటి జలప్రాణం వచ్చింది. నోవాహు దినాలు అనేక కొట్టుకుపోయినప్పుడు పరిస్థితులు ఉన్నప్పటికీ నోవాహు కుటుంబము చక్కని దేవుని యొక్క వారంలో దాచబడినాయి. ఈ రోజుల్లో అది రాకడి దినానికి సూచన చెప్తున్నారు. ఈ రోజున దేవుని భయం లేకున్నటువంటి వారు అనేక మంది చూస్తూ ఉంటాం. చెప్తున్నాను, ఇక్కడ దేవునికి వాక్యం చూపిస్తుందండి. చూడండి, అక్కడ చదువుకున్నాం. అడవి పువ్వులు ఎలాగో ఎదుగుతున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవము కూడిన సొలొమోను సహితము ఇంటిలో ఒక దాని వల్ల అలంకరింపబడలేదు. నేను నీ రేపు పొయ్యిలో వేయబడి అడవి గట్టిని దేవుడు నాకు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, అంటే తేలికగా తెలుస్తుంది. విశ్వాసములు అంత చిరిపోతున్నాను. దేవుళ్ళు ఉండాలనుకుంటున్నా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే విశ్వాసం చదవిపోతుంటే తేలిక పడిపోతుంది. విశ్వాసంలో బలంగా ఉండలేకపోతున్నాడు. విశ్వాసంలో సైతమైన ప్రార్థన చేయలేకపోతున్నాడు. దేవుని మీద ఆధారపడలేకపోతున్నాడు. దేవుని కొరకు జీవించలేకపోతున్నాడు. లోకము కొరకు జీవిస్తున్నాం. గొప్ప పనుల కొరకు, గొప్ప దేవుని ప్రఖ్యాతుల కొరకు. చూడండి, అల్ప విశ్వాసం రావాలి. ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను నశించిపోతున్నానయ్యా, అయ్యా నువ్వు మునిగిపోతున్నాను, నన్ను రక్షించు ప్రభు అన్నాడు. అప్పుడు పేతురు అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడండి, అల్ప విశ్వాసి. మనిషి ఎప్పుడు మునిగిపోతాడు అంటే విశ్వాసములో తేలిక పడిపోయినప్పుడు, విశ్వాసంలో సన్నగిలినప్పుడు, విశ్వాస సరైనటువంటి స్థితిలో దిగజారిపోయి లోకంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నశించిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ వ్యక్తి శ్రమలతోనూ, రుణాలతోనూ, కుటుంబ పరిస్థితులతోనూ, వ్యాధులతోనూ, చిక్కులతోనూ, వ్యాధులతోనూ, రోగాలతోనూ, అన్ని రకాలైన ఇవన్నీ కూడా ఆ వ్యక్తిని చుట్టుముట్టి వస్తాడు. చాలా మంది చూడండి, మనిషిని మించినటువంటి స్థితిని మించినటువంటి అప్పులు చేసేసి సమస్యలు పెరిగిపోయి చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చూసారు, మీరు చాలా మంది మనం చూస్తాం కదా. అంటే విశ్వాసం నుండి చదివిపోతాడు. విశ్వాసం నుండి చదివిపోయినటువంటి వ్యక్తి చివరికి ఆ రుణాలు తీర్చలేక, ఆ ఎప్పులు తీర్చలేక తను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే విశ్వాసము ఎప్పుడైతే తరిగిపోతుందో ఆ కుటుంబము సమస్యలు చిక్కుకుంది. విశ్వాసం లేకుండా ఎప్పుడైతే తేలిక పడిపోతుందో ఆ కుటుంబం చిక్కులో ఉండిపోతుంది. ఆ కుటుంబము అనేకమైన వ్యాధుల్లో ఉండిపోతుంది.
ఏంటి ఎలా బయటికి రావాలి పరిస్థితి ఏంటి? కానీ పైకి దమ్మంగా మాట్లాడతాం, బెంకులుగా మాట్లాడతాం. చాలా మంది బెంకులుగా మాట్లాడతారు. ఎందుకంటే ఆ కారణాన్ని చూసుకుని బతికేవాడు కూడా ఉంటారు. ఆ కారణాన్ని చూసుకుని పోషించే వారు కూడా ఆ కారణం ఉంటారు. కొంతమంది ఏదో అనుకున్నాం గొప్ప అనేది పేరు మనకు అది పరిస్థితి ఉన్నా సరే ఆ స్థితి గడవపోయిన సరే గొప్ప కొరకు చూసుకుంటారు. వాళ్ళకి కొంతకాలానికి ఏమవుతారంటే పరిస్థితులు మారిపోతారు. అందుకే పేతురు దేవుని వైపు చూసినంత వరకు కూడా ఎక్కువగా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను కూడా అంటే ఇన్ని సమస్యలు ఉండా నీళ్ళు ఎత్తుగా అతను ముంచలా ఆ శోభలు అనేటువంటి ముంచలేదు. ఎప్పుడైతే మళ్ళా సమస్యల వైపు నేల వైపు చూసాడో మునిగిపోతూ మొదలెట్టాడు. ఎప్పుడైతే మనిషి విశ్వాసం అనేటువంటి తగ్గిపోతుందో, విశ్వాసం అనేటువంటి ఎప్పుడైతే సన్నగిల్లిపోతుందో అప్పుడు ఆ కుటుంబము సమస్యలు చిక్కుకుపోతాయి. ఆ కుటుంబము పరిస్థితులు మారిపోతా ఉంటాయి. ఆ కుటుంబానికి మళ్ళా ఎవరు విడుదల చేయాలంటే దేవుడికి అప్పుడు ఎవరు చేయాలి. కానీ మానవుడికి చాలా మంది ఆధారపడతారు. ఎందుకంటే మాకు మమ్మీ ఉన్నారు, మక్కళ్ళు ఉన్నారు, ఒక అయినటువంటి వారు ఉన్నారు, వారు చేయాలిస్తారు, వారు సహాయం చేస్తారు, వీళ్ళు చేస్తారు అనేటువంటి ఈ స్థితితో మనం పోతాం. కానీ నీ పరిస్థితి బాగోనప్పుడు నేను ఎవరు నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ ఉండరు. కానీ ఒక్కాయే నీ సహాయం చేసింది ఎవరంటే యేసుక్రీస్తు నీ సహాయం చేయాలి. కానీ నీ యొక్క బంధువులు ఎవరు నీ సహాయం చేయలేదు. కానీ మన దగ్గర డబ్బులు కోరుకుంటే మనం కూడా ఏం చేస్తాంటే నేను బాగా గొప్ప ధనవంతుని అనుకోవాలని ఎదుటి వారు చెప్పుకోవాలని కూడా మనము దండంగా ప్రవర్తిస్తాం. కాబట్టి ఆలోచన కలిగి ఉంటాం. చివరికి పరిస్థితులు ఏమవుతుంది నీకు తెలియదు. చాలా మంది మనం చూస్తుంటాం విశ్వాసంలో సంగతులు గమనించింది. చాలా మందికి వాళ్ళకి గమనించండి. దేవుడు ఏ సమయంలో దేవుడు ఎవరికి ఏది చేయాలో దేవునికి తెలుసు. ప్రతి చాలా మంది గమనించండి. దేవుడు చేసేటువంటి మేలును గుర్తు చేసుకోవాలి. తగిన కాలంలో తగిన సహాయం చేసేది దేవుడు. తగిన ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు దాటి వివాహం జరగదు. 30 సంవత్సరాలు దాటినా వివాహం జరగదు. ఎందుకని? వారి యొక్క పరిస్థితి నేను ఒక పాస్టర్ గా చెప్తాడు. ఆయనకి 45 సంవత్సరాలు అంటండి. 45 సంవత్సరాలు అంటే ఉంటాయి పెళ్లి కాల. ఇంకొక 5 సంవత్సరాలు అయితే చదువుకోవాలి. 45 సంవత్సరాలు వివాహం కాలేదు. సామాన్య వివాహం ఎప్పుడు జరుగుతుంది? తగిన కాలంలో దేవుడు సహాయం చేస్తాడు. కానీ 45 సంవత్సరాలు కూడా వివాహం కాలేదంటే అతని జీవితంలో పరిస్థితులు అతనికి ఏమున్నా రేపు అతని పరిస్థితి ఏంటి చాలా మందికి తెలియదు. అనుకుంటాం నువ్వు మంచి ఇల్లు కొన్నాక ఇల్లు సంపాదించుకున్నాక వివాహం చేసుకున్నాం, ఉద్యోగం సంపాదించుకున్నాక వివాహం చేసుకున్నాం, లేదా 10 లక్షలు సంపాదించిన తర్వాత బ్యాంకులో ఉన్నాక అప్పుడు చేద్దాం. ఈ లోపు నీకు పరిస్థితులు పెరిగిపోతాం. ఇక అప్పుడు చివరికి నీ జీవితం ఏమవుతుందంటే 3 వారిపోతుంది. ఏమవుతుంది? 3 వారిపోతుంది. ఎందుకంటే దేవుడికి తెలుసు ఎప్పుడైతే నువ్వు దేవునికి విషయంలో తగ్గిపోతావు నీ కుటుంబంలో కూడా కార్యాలు చూడలేవు. నీ కుమారుడు వయసు వచ్చినా కాదు, నీ కుమారుడు పరిస్థితి వచ్చినా పరిస్థితులు మారదు. వారికి అలవాట్లు ఇస్తే త్రాగుడు అలవాటు, కొంతమంది అయితే చూడడం అలవాటు, కొంతమంది అయితే రకరకాలైనటువంటి వ్యసనాలు. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి ఆ కుటుంబంలో శపించబడితే తప్ప మరొక స్థితి ఉండదండి. ఎందుకంటే విశ్వాసంలో తగ్గిపోయినప్పుడు చెప్తున్నాను, విశ్వాస సహితమైన ప్రార్థన ఎన్నో కార్యాలు చేస్తాయి. విశ్వాస లేనటువంటి ప్రార్థన ఏం చేస్తే నామకాంత ప్రార్థన ఉంది. చాలా మంది ఏం చేస్తుంటే కాశ్యపల్లి తోండం
రకరకాల పరిస్థితులు వారు ఉంటారు. వారి కుటుంబంలో ఏ కార్యం జరగలేదు. వారి జీవితాలు ఎన్నడూ కూడా దేవుడి కార్యాలు చూడలేదు. వారి సమస్యలో చిక్కుగా ఉండదు తప్ప పరిస్థితులు వారికి మారవు. వారి జీవితం అందుకనే దేవుడిలో ఉన్నప్పుడు మనం దేవుడి వైపు చూడాలి కానీ లోకం వైపు కాదు. పాడుతూ ఉంటాడు. అవి పాటలో ఆయన ఏం పాడతాడు? యేసు వైపు చూడు, నీ పాడమంతా జీవితం పాడతాడు కానీ అతను దేవుడి వైపు చూడటం, లోకం వైపు చూసుకుంటే వెనకాల పరిస్థితి. అయ్యా నువ్వు ఏదైనా ఇచ్చింది అని అంటాం కానీ మళ్ళా మనము దేవుడికి కృతజ్ఞత కలిగే స్థితిలో ఆదివారం వచ్చినప్పుడు ప్రార్థన అనేది వచ్చేటప్పటికి ఏదో పరిస్థితి ఏదో ఒక వస్తూ ఉంటుంది. కానీ దేవుడి దగ్గర లోకము నశించబోయే సరే దేవుడి యొక్క సమయాన్ని దేవునికి ఇచ్చిన వాడు ధన్యుడు. దేవుని యొక్క సమయాన్ని దాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఇశ్రాయేలు మొదట నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ ప్రభువును మొదట దేవునికి స్థానం, మొదట ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు ఆయన నీటిలో స్థానం ఇస్తాడండి. ఆయన జీవితంలో స్థానం ఇస్తాడు, నీ కుటుంబంలో స్థానం ఇస్తాడు. నీ మొదట లోకానికి స్థానం ఇచ్చినప్పుడు, లోకము కొరకు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు అక్కడ నీకు దేవుడు నీకు స్థానం ఇవ్వడానికి అవకాశం లేదు. నీ కుటుంబంలో దేవుడు అక్కడి నీ పరిస్థితులు మారిపోతాయి, నీ స్థితిగతులు మారిపోతాయి. అన్నాం మేము క్రైస్తవులేనండి, మేము రక్షణ పొందాము, మేము విశ్వాసం లేదన్నమాట. కానీ లోకంలో ఉన్నటువంటి విషయాలు నశించి వాటిలోకి నశించిపోతాం. అందుకే పేతురు గారికి చెప్తున్నాడు కూడా, లోకం వైపు చూసినప్పుడు, ఆ సముద్రం నీటి వైపు చూసినప్పుడు పేతురు మునిగిపోతున్నాడండి. మునిగిపోతుంటే అప్పుడు అంటున్నాడు, అడుగుతున్నాడు, ప్రభా నేను నశించిపోతున్నాను అంటున్నాడు. ఎప్పుడంటే మనుషులు సమస్యలు చిక్కుకున్నప్పుడు, శ్రమలో చిక్కుకున్నప్పుడు, బాధల్లో చిక్కుకున్నప్పుడు, రుణాల్లో చిక్కుకున్నప్పుడు, వ్యాధుల్లో చిక్కుకున్నప్పుడు, అనేకమైన పరిస్థితులు చిక్కుకున్నప్పుడు, నీకు నీ వల్ల కాలేదు, నీ సాక్ష్యం కాలేదన్నప్పుడు దేవుడు వైపు చూస్తాం. అప్పుడు అంటే అయ్యా నువ్వు నశించిపోతున్నా, అయ్యా నువ్వు నశించిపోతున్నా, అయ్యా నాకు విడుదల దయచేయండి. ఏమంటే దేవుడు వైపు చూసినంత వరకు ఎందుకంటే ఎప్పుడైతే మనుషుడు అల్ప విశ్వాసం కలిగి ఉంటాడో ఆ మనుషులు లోకంలో ఉన్న సంగతులన్నీ కూడా ఆ మనుషులను ప్రవేశిస్తుంది. అందుకే ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ ఆ స్థితిగతులు మారిపోతూ. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రియులారా చెప్తాడు, అల్ప విశ్వాసులారా అంటున్నాడు. ఆ పువ్వులు చూడండి, అవి వరకమా పెట్టు, అవి సులభమైన సమస్త వైభవాన్ని ఎలా తెలియజేస్తుంది. ఈ వస్త్రాల గురించి ఎందుకు చింతించాలి, నీ లోకాశం గురించి ఎందుకు చేయాలి? సమస్తం కూడా ఈ దేవుడికి తెలియవా, నీ తండ్రికే తెలియడానికి ఏది కావాలని అంటున్నారు. కానీ మానవుడు లోకంలో ఉన్నటువంటి సంగతుల గురించి చింతిస్తున్నాం. ఈ లోకంలో విషయాల గురించి చింతించి ఏం చేస్తున్నాం అంటే మనము అల్ప విశ్వాసములు కలిగి విశ్వాసములో సందగి వచ్చడం మరి నీకు నిశ్చయముగా వస్త్రములు ధరింప చెయ్యులు కదా. నిశ్చయం అంటే ఖచ్చితంగా వాటిని గురించి నువ్వు ఆలోచించవలసిన పని లేదు. ఆయన నిశ్చయముగా ఖచ్చితంగా నీకు ఏదైతే కావాలని నీకు సహాయం చేస్తాడు. నిశ్చయం అంటే అప్పుడు ఖచ్చితమని దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఆ వాక్యం మీద నువ్వు ఆధారపడినప్పుడు నిశ్చయంగా నేను ఏదైనా ఖచ్చితంగా అది చేయగలదు. ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, శరీర బలహీనతలు కావచ్చు, కుటుంబ పరిస్థితులు సమస్యలు కావచ్చు, ఉద్యోగం ఏదైనా సరే దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు ఆయన నిశ్చయంగా ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేసే దేవుడు. కానీ నీవు ఆయన మీద ఆధారపడకుండా లోకంలో ఆధారపడి లోకాశలతో నిండిపోయినప్పుడు అప్పుడు ప్రభువా ప్రభు అంటే ఆయన నీకేం సహాయం చేస్తాడు అంటాడు. ప్రభువా ప్రభు అని తెలుసు ఎందుకు నా ఆజ్ఞలు గైపనక ఏమన్నాడండి,
నా ఆజ్ఞలు కనుక నా ఎంత గురించి ప్రభు దేవుని యొక్క ఆజ్ఞను గైకొనేవాడు అడిగినప్పుడు ఆయన నిశ్చయముగా కార్యాలు చేస్తాడు. జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చేసే ఒక క్రైస్తవుడు దేవుని వాక్యానికి లోబడలేదు. లోకంలో పేరు కొరకు పరిస్థితుల కొరకు మనం ఎక్కువగా ఆశిస్తున్నాం కాబట్టి నశించిపోతున్నాం. నశించిపోయేటప్పుడు ప్రభువు అన్నటువంటి పరిస్థితి కూడా లేదు. లోకము దాని సంగతిని గతించిపోతే కానీ దేవుని చిత్తము చొప్పున నెరవేర్చు. చూడండి, సొలొమోను పట్టణంలో ఆ లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఆ లోతు కుటుంబంలో బయటికి తీసుకొచ్చిన తర్వాతే ఆ పట్టణం కాల్చేయబడింది. ఆ లోతు కుటుంబంలో కూడా ఒకరు అవిశ్వాసం ఉండిపోయింది. అదేలేదని ఎంత తిరిగి తీసింది, ఆమె శాపగ్రస్తురాలేదు. మిగిలినటువంటి వారు రక్షించబడ్డారు. ఈ రోజున దేవుడు వాక్యం కొరకు చూసుకుంటూ ఆ వాక్యంతో ముందుకెళ్ళి ఆ వాక్యం మీద ఆధారపడు. ఆ వాక్యం నీ కుటుంబంలో కార్యాలు చేస్తుంది. ఆ వాక్యమే నీ కుటుంబంలో జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ఈ రోజున దేవుని మీద ఆధారపడుకోకుండా ప్రభు అంటూ అల్పమైనటువంటి విశ్వాసము కలిగి తేలిగా ఏదో మేము క్రైస్తవులు, మేము రక్షణ పొందాము, మేము విశ్వాసము, మేము ప్రార్థనకి వెళ్తాము, మేము వెళ్ళి రకరకాల చెప్పుకోవడం కాదు కానీ జీవించడం ముఖ్యమైనది. కాబట్టి చాలా మంది సాక్ష్యం చెప్తారు, సాక్ష్యాన్ని నిలబెట్టుకోలేరు. చాలా మంది సాక్ష్యం చెప్పేటప్పుడు మనం ఆ సాక్షి ప్రకారం నిలబడుతున్నామా లేదా, ఆ సాక్షి ప్రకారం మనం ఉంటున్నామా లేదని కూడా మనం ఒక్కొక్కసారి మనం పరిశీలన చేయాలి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుతుమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడదు. ఏం చెప్తారంటే ఏమి తినాలి, ఏమి తాగాలి అనేటువంటి దాని గురించి మీరు చింతించకూడదు. వాటి గురించి నీవు చింతించబడాల్సిన అవసరం లేదు. ఆయనకి తెలుసు ఆకాశ పక్షులు పోషించినటువంటి దేవుడు ఇల్లు నన్ను కూడా పోషించగలడు. ఆ విత్తము కోయము కొట్లలో కూర్చున్నారు. కానీ మనము ఎత్తుతాము, కోస్తాము, ఏం చేస్తామని కొట్టలో కూర్చుంటాం. పడకొట్లు ఒకరు గుడ్లు కట్టించుకున్నాడు, ఆ గుడ్ల మీద ధాన్యం తోడుకున్నాడు, ఇంకా పెరిగిపోయింది, ఆస్తి పెరిగిపోయిందని ఇంకా కొట్లు కట్టించుకున్నా. ఎంత సంపాదించుకున్నా నేను ఈ కొట్లు ఇంకా చాల్సిన ఆ రాత్రి అనుకుంటాను తన మనసులో కొట్టుకుని ప్రశాంతంగా చక్కగా కావాల్సినంత నేను సంపాదించుకున్నాను కదా, ఏం పర్వాలేదు నా ప్రాణమా, త్రాగుము, సుఖించుము. వాడు కేవలము దేని మీద ఆధారపడ్డాడంటే శరీరము మీద ఆధారపడ్డాడు. దేని మీదండి? శరీరం మీద. తన ప్రాణం సుఖించుకోవాలి, తన జీవం తినడానికి, అగ్ని త్రాగి సుఖించడానికే ఆలోచన చేసింది. ఒకవేళ ఈ రాత్రి అలాంటి పరిస్థితి వస్తే నువ్వు సంపాదించిన కొట్టులో సంపాదించినట్టు ఆ ధనం ఏమైపోతుంది, ఆ డబ్బు ఏమైపోతుంది, ఆ వెండి బంగారాలు ఏమైపోతుంది, ఆస్తువాస్తులు ఏమైపోతుంది, ఆ మేడలో మిగిలిన బిల్డింగ్ ఇవన్నీ ఏమైపోతాయి. ఏం చేసుకుంటాడు? ఆ రాత్రి ప్రారంభించాడు. మన మనుషుల యొక్క ఆలోచన దేవుని దైవత్వపోతాడు. దేవుని కలిగిపోయి లోకము వరకు పెరిగిపోతాడు. లోకాశల వరకు మనం వెళ్ళిపోతున్నామని లోకంలో పేరు పెట్టాడు. లోకము దాని సంగతులు గట్టించిపోతుంది. కానీ దేవుళ్ళు ఉంటే నీవు గట్టించు. దేవునితో ఉన్నటువంటి కుటుంబము ఎన్నడూ కూడా నశించిపోతూ, దేవునితో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎన్నడూ కూడా పరిస్థితులు ద్వారా ఆ వ్యక్తికి దేవుడు తోడుండి సహాయం చేస్తాడండి. కాబట్టి తిరిగినటువంటి దేవుడు పిల్లగా మన లోకంలో ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం సంపాదించుకోవాలి, ఏమి అనేటువంటిగా జీవిస్తున్న పేరు కొరకు వెళ్ళిపోయి అనేక మంది దేవునికి వాక్యం దూరమయ్యి జీవములు కోల్పోతున్నారు. తన స్థితిగతులు మారిపోతాయి. ఆ కుటుంబంలో సంతోషమైనటువంటి లేనటువంటి పరిస్థితి దిగజారిపోతాం. వాక్యము దూరమైనప్పుడు ఆ కుటుంబం ఏమవుతుందంటే ఈ కాకూడదు అని దేవునికి వాక్యానికి ఎప్పుడైతే దూరం అవుతుందో ఆ కుటుంబం నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోతుంది. ఆ కుటుంబంలో చిక్కులతో సమస్యలతో ఎటు వెళ్ళినా ఆ కుటుంబానికి చిక్కులు. ఏ
పరిస్థితి చూస్తే ఆ కుటుంబంలో పరిస్థితి పొజిషన్ మారిపోతే అనుకుంటాం మనం పర్వాలేదు కదా, మనకు కావాల్సిన ఆస్తి ఉంది, బ్యాంకులో డబ్బు ఉంది, కానీ దానివల్ల నీకు ఏం ఏంటి? ఈరోజు చాలా మంది విశ్వాస కుటుంబాలు ఎలా ఉంది అంటే డబ్బులు చూసి మురిసిపోయే వాళ్ళు కొంతమంది, ఆస్తి పాసులు, ఈ లోపల పేరు ప్రఖ్యాతులు, ఉద్యోగులు, ఇళ్ళు, హోదాలు, ఈ గురించి ఎంతో మంది అతిశయపడిపోతున్నారు. కానీ దేవుడి మీద అతిశయపడివారు తక్కువ, దేవుడి మీద ఆధారపడివారు తక్కువ. ఎప్పుడైతే నీవు దేవుడి మీద ఆధారపడతావు, దేవుడే నీ పట్ల ఒక కార్యాన్ని చివరికి పడుతున్నాము. కాబట్టి ఎవరు విచారిస్తారు? అన్యజనులు విచారిస్తారు. వాళ్ళకి సహజం, వాళ్ళు నా పిల్లల కొరకు సంపాదించాలి, నా కుటుంబం కొరకు సంపాదించాలి, నా స్థితిలో ఏదో సంపాదించాలి ఆలోచన కలిగేవాడు అన్ని జనులు. దేవుడు యొక్క వాక్యములు కలిగిపోయినవాడు, లోకంలో ఉన్నవాడు ఆలోచించేటువంటి ఆలోచన వాడు ఆలోచిస్తాడు. శాస్త్రిగా వారికి సమయాన్ని దొరకవచ్చు, కానీ నీకు ఆయన ఉన్నాడు సంరక్షకుడు. నీకు ఒక ఆయన నీకు పరలోకము తండ్రి ఉన్నాడు, సమస్తము సమకూర్చువాడు. కాబట్టి ఆయన మీద ఆధారం. చాలా మంది లోకం మీద ఆధారపడే వాళ్ళు ఎవరు ఎత్తారు అని అన్ని చెల్లు లోకంలో ఉన్నటువంటి వాటి సంగతి గురించి ఆలోచిస్తాడు, లోకంలో ఉన్న విషయాల గురించి చింతిస్తాడు, లోకంలో పేరు ప్రఖ్యాతి వరకు లోపల బోధ వాక్యాల కొరకు వాక్యం ఆశిస్తాడు. కానీ దేవుడి మీద ఆధారపడేవాడు ఎవరు? నీవు అందించినట్టుగా ఒక విశ్వాస జీవితం కలిగినటువంటి వ్యక్తిగా దేవుడి మీద ఆధారపడితే దేవుడే నీ పట్ల లేకుండా కార్యాలు చేస్తాడు. లోకం మీద ఆధారపడితే ఈ కార్యాన్ని అందుకోలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ముందు చదవము, ఇవన్నీ మీకు కావాలని నువ్వు పరలోకపు తండ్రిగా చేయలేదు. నాకేది అవసరం ఆయనకు తెలుసు అంట. మనకి ఏది కావాలో ఆయన తెలుసు, ఆయన మనము ఆలోచిస్తాం. కాబట్టి రేపటి సంగతులు దానిక స్థితంగా గమనించినట్లయితే మనకి ఏ దినములు ఏది కావాలో, ఏ సమయంలో ఏది కావాలో దేవుడు మనకు అనుగ్రహించి ఆయన కృప సేవకులు సహాయం చేయాలి. దేవుడి పిల్లగా ఇవన్నీ మధ్యాహ్నకాల సమయంలో దేవుడి మీద ఆధారపడి జీవించినప్పుడు ఆ కుటుంబము నశించిపోదు, ఆ వ్యక్తి నశించిపోదు. ఆ కుటుంబాల పట్ల దేవుని కార్యాలకు లోకం గురించి ఆశించినప్పుడు, లోకంలో భోగ భాగ్యాలు పేరు ప్రఖ్యాతులు లేదా పరిస్థితుల గురించి ఆశించినప్పుడు అవి నశించిపోతాయి. అలాగే ఈ కుటుంబ పరిస్థితులు కూడా సమస్యలు, చిక్కులు, రూపుకున్నాము. మీరు విశ్వాసంలో సన్నగిలిపోతున్నాము, వాక్యంలోకి సన్నగిలిపోతున్నాము. దేవుని క్రీడ దేవుడి మీద ఆధారపడి జీవించు, దేవుని పట్ల కార్యం గడుస్తాడు. దేవుని వాక్యం ద్వారా ఉపయోగించిన జీవించి ఆశించిన గాక.